ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు మనము ధ్యానించుకుందాం. మరి దేవుడు తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా లోకానికి పాప క్షమాపణ, విమోచన కలుగజేశాడు. పాప క్షమాపణ అనుగ్రహించాడు, పాపముల నుండి విమోచన ప్రసాదించాడు. అందుకే దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఈ లోకములో పాపిష్టులైనటువంటి మనుషుల చేత చంపబడ్డానికి దేవుడు అనుమతించాడు. అయితే దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే మనుషులందరూ కూడా తన కుమారుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారుని అడుగు జాడల్లో నడవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు తన సొంత కుమారుణ్ణి లోకానికి పంపించటంలో ప్రధానమైనటువంటి కారణాల్లో అత్యంత ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మనుషులందరూ కూడా తన కుమారుణ్ణి వెంబడించి నడవాలి, తన కుమారుణ్ణి పోలి నడవాలి, తన కుమారుడు ఉపదేశించినటువంటి బోధలలో వారు నిలవాలి, తన కుమారుడు వేసినటువంటి మార్గములో ప్రతి ఒక్కరూ కూడా నడవాలి అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి కారణం. కాబట్టి మనిషి ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే లోకములో ఖచ్చితంగా ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించక తప్పదు. ఎందుకంటే ఈ లోకములో ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఈ లోకములో ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని, ఒక లోపము లేని జీవితాన్ని, పాపము లేని జీవితాన్ని, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించిన ఏకైక వ్యక్తి 2000 సంవత్సరాల క్రితం మరి ఈ ప్రపంచాన్ని సవాలు చేసినటువంటి వ్యక్తి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని సవాలు విసిరినటువంటి ఏకైక వ్యక్తి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు. కాబట్టి మనం ఈరోజు ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి మనిషి తన కుమారుణ్ణి వెంబడించాలి. తన కుమారుడు ఉపదేశించినటువంటి బోధనలని పాటించాలి, తన కుమారుడు చూపించినటువంటి మాదిరిని అనుసరించాలి. ఓకే, కాబట్టి ఒక పరిపూర్ణమైనటువంటి జీవితానికి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 7 మాటలు మనం పాటిస్తే మన జీవితం కూడా ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉంటుంది. కాబట్టి ఆ 7 మాటలు ఈరోజు మనము ధ్యానం చేద్దాం. మొదటి మాట మనం చూడగలిగితే లూకాసు వార్త 23వ అధ్యాయం. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఉండగా పలికినటువంటి మాటలు. ఇక కొన్ని నిమిషాల్లో ఆయన చనిపోయే పరిస్థితి, సిలువలో వేలాడుతున్నాడు. భూమికి ఆకాశానికి మధ్య అత్యంత ఘోరమైన, అత్యంత వేదనకరమైనటువంటి ఆ సిలువ మరణాన్ని ప్రభు అనుభవిస్తున్నాడు. మహావేదనతో ఉన్నాడు ప్రభు సిలువలో. ఆయన్ని 9 గంటలకి సిలువ వేశారు, 3 గంటలకి మరణించాడు. ఉదయం 9 గంటలకు యేసుక్రీస్తు ప్రభుల వారికి సిలువ వేశారు, మధ్యాహ్నం 3 గంటలకి ప్రభు మరణించాడు. అంటే ఎన్ని గంటలు? 6 గంటలు. 6 గంటల సేపు సిలువలో రక్తము కారుతూ మహావేదన అనుభవించాడు ప్రభు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే,
ఈ వేదనకరమైనటువంటి పరిస్థితిలో ప్రభు పలికినటువంటి మాటలు మన యొక్క పరిపూర్ణమైనటువంటి జీవితానికి ఎంతో ప్రాముఖ్యం. ఓకే, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం, దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి సిలువలో వేలాడుతున్నటువంటి ఆ సమయంలో ఈ ప్రపంచానికి నేర్పిస్తున్నటువంటి మాట మనం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. 34వ వచనములో యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఏమని చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు? మొట్టమొదటిగా పలికినటువంటి మాట, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఎవరిని గురించి అంటున్నాడు ఈ మాట అంటే, ఎవరైతే ఆయన్ని సిలువకు అప్పగించారో, ఎవరైతే ఆయన్ని హింసించారో, ఎవరైతే ఆయనను చంపుతున్నారో, ఎవరైతే ఆయనను బాధపరుస్తున్నారో వారందరినీ చూసి ఎగతాళి చేస్తున్న వారిని, బాధిస్తున్న వారిని, హింసిస్తున్న వారిని, వారందరినీ చూచి ఆ మహావేదనకరమైనటువంటి పరిస్థితిలో, ఇది చాలా ఇంపార్టెంట్, మహావేదనకరమైనటువంటి ఆ పరిస్థితిలో సిలువలో వేలాడుతున్నాడు, చివరి క్షణాలకు వచ్చేశాడు, చేతుల నుండి కాళ్ళ నుండి రక్తం కారుతుంది. సిలువ మరణం అంటే ఈ ప్రపంచంలో అత్యంత క్రూరమైనటువంటి శిక్ష, సిలువ మరణం. రోమా ప్రభుత్వం మరి నేరస్తులకు విధించే అత్యంత కఠినమైన క్రూరమైనటువంటి శిక్ష ఈ సిలువ మరణం. ఇలాంటి సిలువ మరణాన్ని ప్రభు అనుభవిస్తూ మహావేదనలో ఉండగా తన శత్రువులను చూసి, తనను బాధిస్తున్న వారిని చూసి ప్రభు ఏం చెప్తున్నాడు? తండ్రికి ఏం అభ్యర్థన చేస్తున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు, క్షమించు అని తండ్రికి ప్రార్థన చేశాడు. అంటే దీని ద్వారా ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు ముందు ఆయన 3.5 సంవత్సరాల పాటు సేవ చేశారు. 3.5 సంవత్సరాల పాటు ఆయన సువార్త సేవ చేశారు. దేవుని రాజ్యాన్ని ప్రకటించారు. దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ఆ క్రమంలో శిష్యులకు ప్రార్థన కూడా నేర్పించాడు. ఏమని నేర్పించాడు? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనములో, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ప్రభుల వారు శిష్యులకు నేర్పిస్తున్నటువంటి బోధ, తన యొద్దకు వస్తున్న వారికి నేర్పిస్తున్నటువంటి బోధ, ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పించినటువంటి బోధ ఏంటంటే క్షమాపణ. ఏంటది చెప్పండి? ఏం నేర్పించాడు? క్షమాపణ. అంటే మనం ఏం నేర్చుకోవాలి? ఇక్కడికి వచ్చినటువంటి మనం ఏం నేర్చుకోవాలి? ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడు? క్షమాపణ. ఎవరిని క్షమించాలి? మన ఎడల తప్పు చేసిన వారిని. ఎవరిని క్షమించాలి? మనకు ఎవరైతే హాని చేస్తున్నారో, మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో, మనకు ఎవరైతే కీడు చేయాలని అనుకుంటున్నారో
మనల్ని ఎవరైతే బాధపరుస్తారో వారిని మనము హృదయపూర్వకంగా క్షమించాలి. శిష్యులకు యేసుక్రీస్తు ప్రభుల వారు అదే నేర్పిస్తున్నారు. ఆయన బోధ అదే, ఆయన జీవితం కూడా అదే. చాలామంది లోకంలో బోధించారు కానీ పాటించలేదు. చాలామంది ఏం చేశారు, ఈ లోకములో గొప్ప గొప్పవారుగా పిలువబడిన వారు బోధించారు కానీ దాన్ని వాళ్ళు పాటించలేదు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకేం నేర్పిస్తున్నారు, మనకేం చూపిస్తున్నారు? ఆయన నేర్పించాడు శిష్యులకు ప్రార్థనలో, మీరు మీ ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించాలి అని ఇక్కడ శిష్యులకు నేర్పించాడు. మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే, ఒకసారి పేతురు గారు నా సహోదరుడు నా ఎడల తప్పు చేసినప్పుడు ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగాడు. అప్పుడు ప్రభు ఈ విధంగా చెప్పాడు, 70 ఏండ్ల మట్టుకు క్షమించాలి అని చెప్పాడు. ఎన్నిసార్లు క్షమించాలట? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 70 ఏండ్ల మట్టుకు క్షమించాలి. అంటే మనం ఉన్నంత వరకు క్షమించాలి మనుషుల్ని, మనం చనిపోయేంత వరకు క్షమించాలి. ఎందుకంటే అది దేవుని కుమారుడు మనకు చూపించినటువంటి మార్గం. ఆయన కేవలం చెప్పలేదు, ఆయన చేసి చూపించాడు. ఎక్కడ చేసి చూపించాడంటే సిలువలో చనిపోతుండగా తన శత్రువులను. మన జీవితంలో కూడా మనం ఏదైతే బోధిస్తామో దాన్ని మనం పాటించేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు బోధించాడు, మీరు క్షమించాలి, మీరు మనుషులను క్షమించాలి అని బోధించాడా లేదా? బోధించాడు. అయితే ఆయన పాటించే సమయం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా దాన్ని పాటించాడు. కేవలం ఆయన బోధించలేదు. ఈరోజు చాలామంది బోధిస్తారు కానీ పాటించే సమయం వచ్చినప్పుడు తప్పించుకొని వెళ్ళిపోతారు, క్షమించరు, మనుషుల్ని క్షమించరు. అవునే కదా? అంటే మనం చేసే బోధ ఒకటి, మనం బ్రతికే బ్రతుకు మరొకటి. అందుకే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు ఆయన బోధించడమే కాదు, ఆయన ఉపదేశించడమే కాదు, దాన్ని సిలువలో పాటించి ఈ లోకానికి చూపించాడు. అందుకే ఆయన అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. అంటే మనం కూడా ఏం చేయాలి? మన శత్రువులను మనము క్షమించాలి, శత్రువులను సైతం మనము ప్రేమించాలి, మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారి మార్పు కొరకు మనం ప్రార్థన చేయాలి, వారు దేవుని యొద్దకు వచ్చుటకు మనం ప్రార్థన చేయాలి. అంతేగాని వారు నాశనం అయిపోవాలి, వారు చెడిపోవాలి, వారు చనిపోవాలి, వారికి కీడు జరగాలి అని మనము దేవుని పిల్లలుగా కోరుకోము. మనం ఒకవేళ అలా కోరుకుంటే మనం దేవుని పిల్లలము కాదు. అవునా కాదు? అదే ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. అలా ఎవరైతే జీవిస్తారో వాళ్ళే దేవునికి వారసులు, దేవుని కుమారునితో పాటు సహా వారసులు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్షమాగుణాన్ని మనము నేర్చుకోవాలి. క్షమించాలి. దేవుని కుమారుడు సిలువలో తన శత్రువులను క్షమించాడు, తండ్రికి ప్రార్థన చేశాడు. మనం కూడా మన శత్రువులను క్షమించాలి, మనల్ని హింసించే వారిని క్షమించాలి, తండ్రికి మనము ప్రార్థన చేయాలి. ఓకే, ఈ క్షమాగుణమే మరి ఈరోజు ప్రపంచంలో అనేక మందికి మాదిరి. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధనలను ప్రేమించి ఆయన్ని వెంబడించేవారు కోట్ల మంది ఉన్నారు. ఆయన్ని విశ్వసించే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఆయన్ని ఆరాధించే వాళ్ళు, దేవునిగా పూజించే వాళ్ళు, కొనియాడే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. దీనంతటికీ కూడా కారణం ఏంటంటే దేవుని కుమారుడు చూపించినటువంటి క్షమాగుణం. ఎక్కడైతే క్షమాగుణం ఉంటుందో అక్కడ మనుషులు అనేక మంది మార్పు చెందుతారు.
ఎక్కడైతే క్షమాపణ ఉంటుందో అక్కడ మనుషులు దేవుణ్ణి తెలుసుకుంటారు. అక్కడ మనుషులు దేవుని యొద్దకు వస్తారు. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క క్షమాగుణాన్ని ఇక్కడ మనుషులు గ్రహిస్తారు. దేవుని కుమారుడు ఈ విధంగా మనుషులందరినీ కూడా క్షమించటం ద్వారా మరి లోకానికి మాదిరిగా ఆయన దేవుని యొక్క ప్రేమను కనపరిచారు. మనం కూడా ప్రతి మనిషిని క్షమించి దేవుని యొక్క తత్వాన్ని ఈ లోకానికి చూపించాలి. దేవుని రాజ్యములో ఏమి ఉంది? దేవుని కుమారుడు దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో మనకు నేర్పిస్తున్నది ఏంటంటే పగ ద్వేషాలు లేవు. దేవుని రాజ్యములో ఏం లేవు? దేవుని రాజ్యములో పగలు, ద్వేషాలు, శత్రుత్వము లేదు. తప్పు చేసిన వారి ఎడల క్షమాగుణము చూపించటము దేవుని రాజ్యములో ఉంది. మనమంతా దేవుని రాజ్యమే కదా. ఎవరైతే దేవుని కుమారుని నమ్మారో వారందరూ కూడా దేవుని రాజ్యములో సభ్యులు. ఎవరైతే దేవుని కుమారుని నమ్మారో వారందరూ కూడా దేవుని కుటుంబములో, దేవుని రాజ్యములో సభ్యులు. వారందరూ కూడా ఏం చేయాలి? క్షమించాలి. ఎవరి మీద పగ పెట్టుకోకూడదు, ఎవరి మీద ద్వేషాన్ని చూపకూడదు. అందరినీ క్షమించాలి. వాళ్ళే దేవుని యొక్క పిల్లలు. క్షమించకపోతే దేవుని పిల్లలు కాదు. కాబట్టి మొదటి మాటలో ప్రభు మనకు నేర్పిస్తున్నది ఏంటంటే క్షమాగుణాన్ని కలిగి మనము ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు పలుకుతున్నటువంటి రెండో మాట, ఇది ఎవరితో పలుకుతున్నాడు? మొదటి మాట తండ్రికి ప్రార్థన చేశాడు. తండ్రి వీరిని క్షమించు అని మొదటి మాటగా తండ్రికి ప్రార్థన చేశాడు. రెండవ మాట ఒక సిలువలో తనతో పాటు వేయబడినటువంటి ఒక నేరస్తునితో పలుకుతున్నటువంటి మాట ఇది. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇటువైపు అటువైపు ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు. వాళ్ళు నేరం చేసిన వాళ్ళు, వాళ్ళు సమాజానికి కీడు చేసిన వాళ్ళు. అలాంటి నేరస్తుల మధ్యలో నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేశారు. యేసుక్రీస్తు ప్రభు ఎవరిని కూడా దోచుకోలేదు, ఎవరికి కూడా హాని చేయలేదు, ఎవరికి కూడా కీడు చేయలేదు, ఎవరిని కూడా దూషించలేదు, ఎవరిని కూడా కొట్టలేదు, ఎవరి నాశనాన్ని కూడా ఆయన కోరుకోలేదు. పైగా ఆయన సమాజాన్ని బాగు చేశాడు, సమాజాన్ని ఉద్ధరించాడు, సమాజాన్ని ప్రేమించాడు, మనుషులకు హితబోధ చేశాడు, దేవుని యొక్క మాటలు వివరించాడు, స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, రోగాలతో బాధపడుతున్న వారిని రోగాలు తీసివేసి వారికి ఒక కొత్త జీవితాన్ని అనుగ్రహించాడు, దయ్యముల చేత పీడింపబడుతున్న వారికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇలా అనేక మంది జీవితాలను కట్టి అనేక మందికి నూతన జీవితాన్ని అనుగ్రహించాడు. ఆయన ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. అయితే ఆయన్ని ఒక అన్యాయస్తుడి వలె, ఒక నేరస్తుడి వలె ఇద్దరు నేరస్తుల మధ్య ఆయన్ని సిలువ వేశారు. ఆయన ఏం చేశాడు అంటే ఆయన నేను దేవుని కుమారుణ్ణి చెప్పుకున్నాడు. ఆయన్ని సిలువేయడానికి ప్రధానమైన కారణం నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుడు నా తండ్రి అని చెప్పుకున్నాడు. అందుకు యూదులు నీవు దేవుని సొంత కుమారుణ్ణి చెప్పుకొనిచున్నావు, నీవు దేవునితో సమానునిగా చేసుకొనిచున్నావు, నీవు దేవుణ్ణి చెప్పుకొనిచున్నావు అనే నేరాన్ని ఆయన మీద వేసి దైవదూషణ చేశాడు, దేవదూషణ చేశాడు, దేవునితో సమానునిగా చెప్పుకొనిచున్నాడు అనే ఉద్దేశంతో వాళ్ళు దేవుని కుమారుణ్ణి సిలువ వేశారు. అంతేగాని ఆయన సమాజంలో ఏ నేరము కూడా ఆయన చేయలేదు. ఆయన నోటిలో కూడా కపటము లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన జీవితంలో పరిశుద్ధత, ఆయన మాటలో మంచితనం, ఆయన మాటలో పరిశుద్ధత మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ మాట ఒక నేరస్తునితో పలుకుతున్నాడు. ఇద్దరు నేరస్తుల మధ్య ప్రభుని సిలువేశారు. అయితే ప్రారంభంలో ఈ ఇద్దరు నేరస్తులు కూడా, ఇద్దరు దొంగలు కూడా ప్రభులు వారిని దూషించారు. ప్రభులు వారిని దూషించారు. ఏమని దూషించారంటే నీవు దేవుని కుమారుడు అయితే మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, మమ్మలను ఈ శిలువ మరణం నుండి తప్పించు, నీవు దేవుని కుమారుడు అని అప్పుడు నమ్ముతాము
అంటున్నారు. కింద ఉన్న వాళ్ళు కూడా ఎగతాళి చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువుని. నువ్వు దేవుని కుమారుని చెప్పుకున్నావు కదా, నువ్వు ఇతరులను రక్షించావు కదా, నీవు ఇప్పుడు ఈ శిలువ మీద నుండి దిగిరా, మేమందరం కూడా నిన్ను దేవుని కుమారుడని నమ్ముతాము, నిన్ను దేవుని కుమారుడని నమ్ముతాము అని కింద ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. వారితో పాటు ఈ ఇద్దరు దొంగలు కూడా నీవు దేవుని కుమారుడు కదా, మమ్మల్ని ఈ శిక్ష నుండి, ఈ మరణం నుండి తప్పించు, అప్పుడు నిన్ను దేవుని కుమారుడిని మేము నమ్ముతాము అని వాళ్ళు కూడా దూషించారు. ఈరోజు కూడా చాలామంది సోషల్ మీడియాలో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఆయన చేతగాక చనిపోయాడు, బలహీనుడై చనిపోయాడు, ఆయన ఏమి చేయలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఆయన చనిపోయాడు, 3 మేకులు పీక్కోలేక చనిపోయాడు అని ఎగతాళి చేస్తున్నారు చాలామంది. పిల్లరా, ఇది ఎంత విచిత్రం ఒకసారి మీరు ఆలోచించండి. ఇది వారి యొక్క అజ్ఞానానికి తార్కాణం. వారు ఎంత అజ్ఞానులంటే ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు సముద్రంలో పడవలో వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? తుఫాన్ని గద్దించాడు. దేన్ని గద్దించాడు? తుఫాన్ని గద్దించాడు, గాలిని గద్దించాడు. నీ బతుకులో ఎప్పుడైనా గాలిని గద్దించావా? నీ బతుకులో ఎప్పుడైనా వర్షాన్ని ఆపావా? నీ బతుకులో ఏ రోజైనా సరే వ్యాధులతో బాధపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గాయాలు కడిగి వాళ్ళకు స్వస్థత చేసావా? నీ బతుకులో ఎప్పుడైనా 10 మందికి అన్నం పెట్టావా? నీ బతుకులో ఎప్పుడైనా సరే చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి బతికించావా? ఇవన్నీ దేవుని కుమారుడు చేశాడు. ఇవన్నీ ఎవరు చేశారు? దేవుని కుమారుడు చేశాడు ఇవన్నీ. ఈ అమాయకులు అంటారు 3 మేకులు పీక్కోలేకపోయాడు అంటారు. 3 మేకులు పీక్కోవడం కాదు, అనుకుంటే రోమా సామ్రాజ్యాన్ని లేకుండా చేయగలడు ఆయన. రోమా ప్రభుత్వాన్ని లేకుండా చేయగలడు, ప్రపంచాన్నే లేకుండా చేయగలడు. ఆయన దేవుని కుమారుడు, ఈ సృష్టిని కలిగించిన వాడు ఆయన. ఆయన ఎందుకు సిలువలో మౌనంగా తలదించి చనిపోయాడో వీళ్ళకి అర్థం కావడం లేదు. నీకు రక్షణ అనుగ్రహించడానికి ఆయన చనిపోయాడు. ఆయన 3 మేకులు పీక్కోలేక కాదు చనిపోయింది ఆయన. సముద్రాన్ని నిమ్మలపరిచిన వాడు మాటతో, సమాధుల్లో ఉన్నవారిని మాటతో బయటికి పిలిచిన వాడు 3 మేకులు పీక్కోలేడా? అంటే వీళ్ళు ఎంత అజ్ఞాన దశలో ఉన్నారో మీరు ఆలోచించేయండి. చిన్నపిల్లల దశలో ఉన్నారో మీరు ఆలోచించేయండి. అజ్ఞానం కాదా ఇది? ఒక్కడంటే ఒక్కడైనా ఆలోచన చేస్తున్నాడా? సృష్టిని చేసినవాడు, సముద్రాన్ని గద్దించినవాడు, సమాధుల్లో ఉన్నవారిని బ్రతికించినవాడు సిలువలో చనిపోవడం ఏంటని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? చేయరు. ఎందుకంటే అజ్ఞానం వాళ్ళని ఆవరించింది కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. ఆయన సిలువలో తలదించింది, సిలువలో మరణించింది నీ కోసం, నా కోసం. ఆయన చనిపోకపోతే నీకు రక్షణ లేదు, ఆయన చనిపోకపోతే నీకు బతుకు లేదు. మళ్ళా దేవుని కుమారుడు చనిపోకపోతే మనకు బ్రతుకు లేదు. నిన్ను సమాధి చేసేయడమే, మళ్ళా నువ్వు బతకడం అంటూ ఉండదు. ఆలోచన చేయండి. ఇలా దూషించారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మొదటి మాటలో ఎప్పుడైతే తండ్రికి వీరిని క్షమించమని ప్రార్థన చేశాడో అప్పుడు ఈ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఆలోచన చేయడం ప్రారంభించాడు. మనుషులుగా పుట్టిన తర్వాత మనం ఆలోచన చేయాలి. పరిస్థితులు ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఈయన ఎందుకు సిలువలో మరణించాడు? ఇంత శక్తిశాలి, ఇంత గొప్పవాడు ఎందుకు సిలువలో మరణిస్తున్నాడు? మనిషిగా పుట్టిన తర్వాత ఆలోచన చేయాలి. 3 మేకులు పీక్కోలేకపోయాడని అజ్ఞానులుగా మాట్లాడడం కాదు. మనుషులు మనకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత పక్షుల కంటే, జంతువుల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవిగా నిన్ను సృజించినప్పుడు
నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఆలోచన చేయాలి. బుద్ధిహీనుల్లాగా మనం మాట్లాడకూడదు. ఒకడు దేవుడే లేడంటాడు, వాడు పెద్ద బుద్ధిహీనుడు. వాడు దేవుడు లేడనేవాడు నెంబర్ 1 బుద్ధిహీనుడు ఈ ప్రపంచంలో. అవునా కదా? దేవుడే చెప్పాడు, మనం కాదు చెప్తున్నది. ఎవడైతే దేవుడు లేడని అంటాడో వాడు బుద్ధిహీనుడు అని దేవుడు చెప్పాడు. వాడు చెప్పుకోవచ్చు నేను జ్ఞానిని. నువ్వు జ్ఞానివని, నువ్వు గొప్పవాడువని, నువ్వు మంచివాడువని నువ్వు చెప్పుకోవడం కాదు, దేవుడు చెప్పాలి. నీ గురించి మొత్తం తెలిసిన వాడు దేవుడు. దేవుడు చెప్పాలి నువ్వు ఎలాంటి వాడో. యేసు చెప్పాలి నువ్వు ఎలాంటి వాడువో. ఫిలిప్ వెళ్ళి నతనయేలుని తీసుకుని వచ్చాడు. నతనయేలుని చూసి యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము కూడా లేదు. యేసు చెప్పాలి నీ గురించి, దేవుడు చెప్పాలి నీ గురించి నువ్వు ఎలాంటి వాడు. నువ్వు చెప్పుకోవడం కాదు నేను గొప్పవాడిని, నువ్వు డప్పాలు కొట్టుకోవడం కాదు. ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు ఈ ప్రపంచాన్ని క్షమించాడో, క్షమించమని తండ్రికి ప్రార్థన చేశాడో, ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగకి జ్ఞానోదయం కలిగింది. మనకేం కలగాలి? జ్ఞానోదయం కలగాలి. మనం కూడా ఆలోచన చేయాలి. జ్ఞానోదయం కలిగింది అక్కడ. కలిగి ఈయన ఎవరు ఇంతకి, ఈయన ఏమని చెప్పుకున్నాడు, ఈయన గురించి నేను దొంగతనాలు చేస్తున్నప్పుడు విన్నాను. దేవుని కుమారుడట, అద్భుతాలు చేస్తున్నాడట, స్వస్థతలు చేస్తున్నాడట, చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నాడట అని నేను గతంలో దొంగతనాలు చేసేటప్పుడు, నేరాలు చేసేటప్పుడు విన్నాను. ఈరోజు నా పక్కనే చనిపోతున్నాడు, నాలాంటి శిక్షనే అనుభవిస్తున్నాడు. ఈయన చూస్తే నేరస్తుడిలాగా కనిపించడం లేదే, ఈయన చూస్తే నేరస్తుడిలాగా కనిపించడం లేదే, నాలాగా వాడిలాగా కనిపించడం లేదే. ఈయన శత్రువులను కూడా క్షమిస్తున్నాడే. మేమైతే ఈ బాధకు తట్టుకోలేక ఆయన్ని దూషిస్తున్నాం. నువ్వు దేవుని కుమారుడు అయితే మమ్మల్ని కూడా రక్షించు అని మేము అతన్ని దూషిస్తున్నాం. మరి ఈయనైతే ప్రాణాలకు భయపడడం లేదే, రక్తం కారుతున్నా, వేదన పడుతున్నా శత్రువులను కూడా క్షమిస్తున్నాడే అని ఆలోచన చేయడం ప్రారంభించాడు. అది మనుషుల లక్షణం. మనుషుల లక్షణం ఏంటి? ఆలోచన చేయాలి. మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా మనం ఆలోచన చేసి జ్ఞానంతో మనం మసులుకోవాలి. అప్పుడే మనం మనుషులం కాగలం. అజ్ఞానుల్లాగా 3 మేకులు పీక్కోలేకపోయాడు అనేవాడు జ్ఞాన? ఇలాంటి వాళ్ళు సమాజానికి ఏమి హితబోధ చేయగలరు? ఇలాంటి వాళ్ళు సమాజాన్ని ఏం బాగు చేయగలరు చెప్పండి? సమాజాన్ని ఏం ఉద్ధరించగలరు? ఇలాంటి వాళ్ళ మాటలు విని ఈరోజు సమాజంలో చాలామంది పాడైపోతున్నారు. ఇక్కడ చూడండి, ఈ దొంగ ఆలోచించడం ప్రారంభించాడు. ఎస్, ఈయన నిజమైన దేవుని కుమారుడే, ఈయన నిజమైన దేవుని కుమారుడే. ఈయన ఏమైతే చెప్పుకున్నాడో దాన్నే, ఏమైతే బోధించాడో దాన్నే చూపిస్తున్నాడు. ఇక్కడ ఇంత వేదనలో కూడా, ఇంత బాధలో కూడా తనను ఒకవైపు దూషిస్తున్నా, హింసిస్తున్నా, హేళన చేస్తున్నా కూడా వాళ్ళను క్షమించాడు. అంటే ఈయన నిజమైన దేవుని కుమారుడు అని ఆ క్షణములో పశ్చాత్తాపడ్డాడు. తాను చేసినటువంటి నేరాలన్నింటికీ కూడా పశ్చాత్తాపడి ఆ సిలువలో యేసు ప్రభువుని కోరుకున్నాడు. ఏమని తెలుసా? ఏమని చూడండి, పైన 42వ వచనములో జ్ఞానోదయం కలిగిన తర్వాత, ఉండండి, జ్ఞానోదయం కలిగిన తర్వాత 40వ వచనం నుండి అయితే రెండవ వాడు వానిని గద్దించి, ఎవరిని? మరొక దొంగని. మారు మనసు వచ్చినటువంటి ఈ దొంగ రెండవ వాడిని గద్దిస్తున్నాడు. గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము. మనకి ఈ శిలువ శిక్ష సరిపోయింది, ఎందుకంటే మనం నేరం చేశాం, మనం నేరాలు చేశాం, ఘోరాలు చేశాం, కాబట్టి మనకి ఈ శిక్ష సరి అయినదే. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఈయన ఏ తప్పిదము చేయలేదు చెప్తున్నాడు. ఈయన ఏ తప్పిదము చేయలేదు, యేసు ఏ తప్పిదము చేయలేదని సిలువలో ఉన్నటువంటి దొంగ సాక్ష్యం ఇస్తాడు. మారిపోయాడు.
దేవుణ్ణి విశ్వసించాడు, మారిపోయాడు. మారిపోయిన వాడు ఏమంటాడు తెలుసా? యేసులో ఏ తప్పు కూడా లేదని చెప్తాడు. మారిపోయినవాడు. మారనివాడు యేసులో అది ఉంది, ఇది ఉంది, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్తాడు. మారినవాడు ఏమని చెప్తాడంటే యేసులో ఏ తప్పు కూడా లేదు. తర్వాత యేసు వైపు చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఏమని చెప్పాడు? యేసు, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చేటప్పుడు, అంటే యేసు ప్రభు ఏ రాజ్యం గురించి ప్రకటించాడు? దేవుని రాజ్యం గురించి ఆయన ప్రకటించాడు. నీ రాజ్యముతో నీవు మరలా ఈ లోకానికి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసు ప్రభు పలికిన రెండో మాట ఇది. ఏమన్నాడు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఎప్పుడు? చనిపోయిన వెంటనే కాదు, అపార్థం చేసుకోవద్దు. ఓకే, చనిపోయిన వెంటనే కాదు, యేసు ప్రభు మరలా తన రాజ్యముతో కూడా ఈ లోకానికి రాబోతున్నాడు. పరిశుద్ధులతో కూడా యేసు ప్రభు రాబోతున్నాడు ఈ లోకానికి. మరలా తన సైన్యముతో, పరిశుద్ధ దూతలతో, బోర ధ్వనితో, మహా ఆర్భాటముతో దేవుని కుమారుడు మరలా ఈ లోకానికి అరుదించబోతున్నాడు. అప్పుడు మొదట సమాధుల్లో ఉన్న తన వారందరినీ బ్రతికించుకుంటాడు. మొదట ఏం చేస్తాడు? సమాధుల్లో ఉన్న నీతిమంతులందరినీ, ఎవరైతే దేవుని కుమారుని నమ్మి ఆయన బాటలో నడిచి చనిపోయారో వారందరినీ మొదట సమాధుల్లో నుంచి బయటికి లేపుతాడు. వారితో కూడా కలిసి వస్తాడు. వారిలో ఎవరుంటారు? ఈ దొంగ కూడా ఉంటాడు. మారిపోయినటువంటి ఈ దొంగ కూడా ఉంటాడు. అదే అభ్యర్థన ఇక్కడ. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఓకే, నేను యేసుప్రభు చేసుకుంటానన్నాడు యేసుప్రభు. నేను జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఈ లోకానికి మరలా వచ్చినప్పుడు నిన్ను తిరిగి లేపుతాను. నా రాజ్యములో నిన్ను చేర్చుకుంటాను. అదే చెప్తున్నాడు. నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. ఇలా రెండో మాట. అంటే మనకేం చెప్తున్నాడు ఈ రెండో మాటలో? మీరు దేవుణ్ణి నమ్మితే, దేవుని కుమారుని నమ్మితే, ఆయనలో ఏ తప్పు లేదని మీరు విశ్వసిస్తే, ఆయన నా పాపానికి సరిపోయినవాడు, నా పాపానికి సరిపోయినటువంటి బలి దేవుని కుమారుడిని విశ్వసిస్తే, మన జీవితాల్ని మనం మార్చుకుంటే మనకు కూడా ఒక నిరీక్షణ అనేది ఉంది. మనకు కూడా ఏముంది? ఒక నిరీక్షణ అనేది ఉంది. ప్రభు వచ్చినప్పుడు తన వారిని బ్రతికించుకుంటాడు, తన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు. అది రెండవ మాట. మనకొక భరోసా ఇస్తున్నాడు, మనకొక నిరీక్షణ కలిగించాడు. మన నిరీక్షణకు కారణం మన యొక్క ప్రభు. కాబట్టి ఆయన ఈరోజు మనతో చెప్తున్నాడు, మీరు కూడా నాతో పరదేశులో ఉంటారు. నా తండ్రి రాజ్యములో, నా తండ్రి నాకు ఇచ్చిన రాజ్యములో మీరు కూడా ఉంటారు అని మనకు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తున్నారు. మూడవ మాట చూసుకుందాం. మూడవ మాట సిలువలో పలికినటువంటి మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చూస్తే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిలిచుండడు చూచి, యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఆయనకు దగ్గరగా ఎవరు వచ్చారంటే ఆయన తల్లి, మరియ తల్లి, అలాగే తాను ప్రేమించినటువంటి శిష్యుడు. తాను ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాను, జబదయ కుమారులలో ఒకడైనటువంటి యోహాను దగ్గర నిల్చుండడు చూచి తన తల్లితో ఏమని చెప్తున్నాడు తెలుసా? అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఆ వేదనలో, ఆ బాధలో యేసు ప్రభు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? మన బాధ్యత మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తన బాధ్యతను ఆయన మర్చిపోలేదు. ఏంటా బాధ్యత అంటే, ఆయన తల్లి స్త్రీలలో ఆశీర్వదింపబడింది,
దేవుని కుమారుని గర్భాన మోయడానికి ఎన్నో బాధలు అనుభవించినటువంటి, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు భరించినటువంటి గొప్ప స్త్రీ, గొప్ప స్త్రీమూర్తి, స్త్రీలలో ఆశీర్వదింపబడింది మరియ తల్లి. సమాజంలో ఒక స్త్రీ వివాహానికి ముందే గర్భం ధరిస్తే సమాజంలో ఏమనుకుంటారు ఆమె గురించి? చెప్పండి, ఏమనుకుంటారు? ఏదో తప్పు చేసింది అని సమాజంలో నానా విధాలుగా మాట్లాడుకుంటారు. అవునా కదా? నానా విధాలుగా తప్పుడుగా మాట్లాడుకుంటారు, హేళనగా మాట్లాడతారు, దూషిస్తారు, విలువ ఉండదు, ఎక్కడికి వెళ్ళినా అవమానం. లోకులు కాకులు అన్నట్లుగా కాకుల వలె పొడుచుకు తింటారు మాటలతో. అవునా కదా? అలాంటి జీవితాన్ని మరియ తల్లి అనుభవించడానికి ఆమె సిద్ధపడింది. ఏంటో తెలుసా? అది ప్రదానము చేయబడిన తర్వాత భార్యాభర్తలు ఇంకా ఏకము కాక మునిపే ఆమె దేవుని కుమారుణ్ణి గర్భాన ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఆ విధంగా ఆమె దేవుని కుమారుణ్ణి గర్భాన ధరించినప్పుడు ఎన్నో అవమానాలు భరించింది. ఆమె హృదయములో ఒక ఖడ్గము దూసుకొని వెళ్ళిపోయింది. ఆమె జీవితంలో అంత వేదన అనుభవించింది ప్రభువుని గర్భాన ధరించిన దినం మొదలుకొని. ఇప్పుడు సిలువలో ఉండగా ఏం జరుగుతుందో తెలుసు? ఇక్కడ సిలువలో ఉండగా తల్లి వృద్ధురాలైపోయింది. తండ్రిగా పిలువబడిన యోసేపు అప్పటికి లేడు, ఆయన చనిపోయాడు. అందుకే ఆయన సిలువ దగ్గరికి రాలేదు. ఆయన అప్పటికి చనిపోయి ఉన్నాడు, అందుకే ఆయన సిలువ దగ్గరికి రాలేదు. తండ్రిగా పిలువబడినటువంటి యోసేపు ఆయన నీతిమంతుడు. ఆయన మరియ తల్లిని ఏ రోజు కూడా అనుమానించలేదు. దేవుడు చెప్పినట్లుగా మరియ తల్లిని చేర్చుకొని సంరక్షించి దేవుని కుమారుడు ఈ లోకానికి రావడంలో తన వంతు పాత్రని ఆయన నిర్వర్తించాడు, కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. యోసేపు మంచివాడు, నీతిమంతుడు. ఆయన సిలువ సమయానికి లేడు, ఆయన మరణించాడు. అయితే ఉన్నదెవరు? తల్లి. మరియ తల్లి వృద్ధాప్యంలో ఉంది. ఒక్కతే తన కుమారుడు సిలువలో ఉండగా వేదనతో వచ్చింది. తర్వాత యేసు ప్రభువుకి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు, అయినా వాళ్ళు ఎవరు కూడా సిలువ దగ్గరికి రాలా. ఎందుకు? వాళ్ళు యేసు ప్రభుని నమ్మలా. వాళ్ళు యేసు ప్రభుని నమ్మలా. దేవుని కుమారుడని వాళ్ళు నమ్మలా. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుతో వాళ్ళు వైరం కలిగి ఉన్నారు, నమ్మలా. యోహాను సువార్త 7వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. నీవు చేయాలనుకున్నవన్నీ నీ శిష్యుల ఎదుట వెళ్ళి చెయ్యి, మా ఎదుట చేయొద్దు, ఇక్కడ చేయొద్దు అని యేసు ప్రభువుని వాళ్ళు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అంటే యేసు ప్రభు మీద వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. ఎవరు? తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. తల్లిని ఒంటరిగా విడిచిపెట్టేశారు, తల్లితో రాలేదు. అన్నను చూడ్డానికి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు రాలేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు. అందుకే నమ్మిన తల్లి మాత్రమే వచ్చింది. యేసు ప్రభు గర్భాన ధరించబోతున్నటువంటి ఆ సమయంలో దేవదూత పలికినటువంటి మాటలు, దేవుడు చెప్పినటువంటి మాటలు ఇంకా ఆమె జీవితంలో పనిచేస్తున్నాయి. కాబట్టి ఆమెకు ప్రభు ఎవరో తెలుసు. కాబట్టి తన రక్షకుణ్ణి చేరుకోవడానికి, తన ప్రభువుని చేరుకోవడానికి సిలువ దగ్గరికి వచ్చింది. ఆమె వృద్ధాప్యంలో ఉంది. ఆమె ప్రేమించే కుమారుడు సిలువలో ఉన్నాడు. ఇప్పుడు కుమారుడు సిలువలో చనిపోతే వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని ఎవరు చూసుకుంటారు? చెప్పండి, ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకోవాలి? బిడ్డలు వదిలేశారు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు వదిలేశారు. అందుకే ఇక్కడ ప్రభు సిలువలో ఉన్నా కూడా తన బాధ్యతను ఆయన విస్మరించటం లేదు. ఎందుకంటే ఆమె తల్లి, చిన్నప్పటి నుండి సాకినటువంటి తల్లి, సంరక్షించినటువంటి తల్లి, పెద్ద చేసినటువంటి తల్లి, పరిచర్య చేసినటువంటి తల్లి. ఇక్కడ ప్రభు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? పిల్లలుగా మీరు బాధ్యత కలిగి ఉండాలి అని పిల్లలకు ప్రభు సిలువలో బోధిస్తున్నాడు. తల్లిదండ్రుల్ని మనం మర్చిపోకూడదు. చాలామంది గొప్ప వాళ్ళు అయిపోయిన తర్వాత
విదేశాల్లో సెటిల్ అయిన తర్వాత తల్లిదండ్రులను మర్చిపోతారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తారు. అసలు నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరో తెలుసా? నీ తల్లి నీ తండ్రి. నీ తల్లి నీ తండ్రి లేకపోతే అసలు నువ్వు ఎక్కడుండేవాడివి? నువ్వు ఎప్పుడో చచ్చేవాడివి. నిన్నెప్పుడో పాతి పెట్టేసేవాళ్ళు. బాల్యం నుండి నిన్ను జ్ఞాపకం చేసుకుంటే ఎన్నోసార్లు చావాల్సింది నువ్వు. ఎన్నోసార్లు రోగం వచ్చి చావాల్సింది. తల్లిదండ్రులు వాళ్ళు బతికించుకున్నారు వాళ్ళ పిల్లలు. నీ తల్లిదండ్రులు నిన్ను బతికించుకున్నారు. వాళ్ళు తిని తినక మిమ్మల్ని గొప్ప చేయడానికి, మిమ్మల్ని పోషించడానికి, మిమ్మల్ని చదివించడానికి, మీకు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి గౌరవాన్ని, స్థానాన్ని కలిగించడానికి వాళ్ళు తమ జీవితాన్ని త్యాగం చేశారు. అవునా కదా? ఆలోచన చేయండి. తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలే లోకంగా బ్రతుకుతారు. వాళ్ళ కోసమే వాళ్ళు పరిచర్య చేస్తారు. వాళ్ళ కోసమే. అవునా కదా? ఆలోచన చేయండి. మీకు పరిచర్య చేసింది వాళ్ళు తల్లిదండ్రులు. మీరు పెద్ద అయ్యేంత వరకు మీరు చదువుకోవడంలో, మిమ్మల్ని పోషించడానికి, మీరు చదువుకోవడానికి, ఈరోజు మీరు గొప్ప గొప్ప చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి సంపాదన సంపాదిస్తూ ఆనందంగా జీవిస్తున్నారంటే దానికి మూల కారణము, పునాది ఎవరో తెలుసా? నీ తల్లి నీ తండ్రి. వాళ్ళు లేకపోతే నీకు జీవితమే లేదు. కానీ భార్య వచ్చిన తర్వాత చాలామంది ఏమైపోతారు? భార్య వచ్చిన తర్వాత నిన్ను చదివించింది నీ భార్య, నీ కోసం పరిచర్య చేసింది నీ భార్య. ఆలోచన చేయండి. నీ సంపాదన అనుభవిస్తున్నది భార్య. భార్యను ప్రేమించొద్దని దేవుడు చెప్పడంలో భార్యని ప్రేమించమనే చెప్పాడు. అయితే తల్లిదండ్రులను విస్మరించమని చెప్పాడా దేవుడు? తల్లిదండ్రుల్ని వదిలేయమని చెప్పాడా? అనాథాశ్రమాల్లో విడిచిపెట్టమని చెప్పాడా దేవుడు? చెప్పండి, చెప్పాడా? తల్లిదండ్రులను ఎవరైతే సన్మానిస్తారో వాళ్ళు భూమి మీద ఎక్కువ కాలం బ్రతుకుతారు. గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో ఎవరైతే ఆకలి తీర్చి, వాళ్ళ అవసరాలు తీర్చి, వాళ్ళని ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళు భూమి మీద ఎక్కువ కాలం బ్రతుకుతారు. భార్య మాట విని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే మధ్యలోనే పోతావు. లేదా ఎవరి మాట అయినా విని నీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే మధ్యలోనే పోతారు. తల్లిదండ్రులు అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి? దేవుని తర్వాత స్థానంలో దేవుడు ఎవరిని పెట్టాడంటే తల్లిని తండ్రిని పెట్టాడు. తండ్రిని గౌరవించాలి, తల్లిని గౌరవించాలి. వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళని పోషించాలి. లేకపోతే నీకు జీవితమే లేదు. కాబట్టి ఎవరి మాట విని తల్లిదండ్రుల నిర్లక్ష్యము చేయకూడదు. వాళ్ళు ఏం కోరుకుంటారు వృద్ధాప్యంలో? బాల్యము నుండి నువ్వు పుట్టినది మొదలుకొని నీకెంత పరిచర్య చేశారో తెలుసా? వాళ్ళు నీకెంత పరిచర్య చేశారు. అదంతా మర్చిపోయి ఈరోజు చాలామంది తల్లిదండ్రులని వృద్ధాశ్రమాల్లో విడిచిపెడుతున్నారు. ఎంత కఠినంగా మారిపోయారు చూడండి మనుషులు. ఎంత కఠినంగా మారిపోయారు. ఈరోజు నీ సంపాదన, నువ్వు అనుభవిస్తున్నటువంటి నీ జీవితం అంతటికీ కూడా పునాది నీ తల్లిదండ్రుల్లో ఉంది. కృతజ్ఞత ఏది మనుషులకి? మనుషులుగా పుట్టిన తర్వాత కృతజ్ఞత ఏది? మధ్యలో ఎవరో వస్తారు, వాళ్ళకి ఎంత కృతజ్ఞత చూపిస్తారో. కన్న తల్లిదండ్రులకి ముద్ద పెట్టలేని వాళ్ళు చాలామంది ఈరోజు మధ్యలో వచ్చిన వాళ్ళకి కృతజ్ఞత చూపిస్తారు. నీ డబ్బు తినే వాళ్ళకి కృతజ్ఞత చూపిస్తారు. నీ సంపాదన అనుభవించే వాళ్ళకి వాళ్ళతో బాగుంటారు. నిన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మాత్రం వదిలేస్తారు. ఇది నీకు న్యాయమేమో కానీ దేవునికి న్యాయం కాదు. ఇది దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి. నీవు దీర్ఘాయుష్మంతుడిగా బతకాలంటే నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి. లేకపోతే దేవుని యొక్క కోపం వాడి మీదకి పెళ్ళున దిగుతుంది. వాడు ఎంత గొప్పవాడైనా సరే తల్లిదండ్రులు పట్టించుకోకపోతే దేవుని యొక్క కోపం వాడి మీదకి పెళ్ళున దిగుతుంది. జాగ్రత్త. ఎప్పుడు తీసేస్తాడో దేవుడు మనకు తెలియదు. యేసుప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిష్యుని చూసి చెప్తున్నాడు. ఎందుకంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ వదిలేశారు. వృద్ధాప్యంలో కొడుకు కోసం పరితపిస్తూ సిలువ దగ్గరికి వచ్చింది.
ఇక కుమారుడు చనిపోబోతున్నాడు. అందుకే ఆ వృద్ధురాలైనటువంటి తల్లికి ఆశ్రయం కల్పిస్తున్నాడు. ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నాడు. ఆశ్రయం. ఇదిగో ఈ నా ప్రియ శిష్యుడు ఈ రోజు నుంచి నీకు కుమారుడు, ఏ లోటు లేకుండా నిన్ను చూసుకుంటాడు. నేను లేని లోటుని నా శిష్యుడు నీకు సంపూర్తి చేస్తాడు. ఆ లోటును పూరిస్తాడు. మనకేం అర్థమవుతుంది చెప్పండి? మనకేం అర్థమవుతుంది? మనము ప్రేమను పంచేవారిగా ఉండాలి. ఎవరిగా ఉండాలి? ప్రేమను పంచేవారిగా ఉండాలి. శిష్యునితో చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి. ఈమె ఎవరు? ఈ రోజు నుంచి ఇక మీదట ఈమె నా తల్లి కాదు, నీ తల్లి. ఆమె చనిపోయేంత వరకు నేను ఉంటే నేను ఎలా చూసుకొని ఉండేవాడినో, నీవు అదే విధంగా ఈ నీ తల్లిని చూసుకోవాలి. శిష్యునికి చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు, ఈమె ఈ రోజు నుంచి నీ తల్లి. చూసారా? యోహాను గారు చనిపోయేంత వరకు కూడా మరీ తల్లిని చూసుకొని ఏ లోటు లేకుండా ఆమెను పోషించాడు. మనకేం అర్థమవుతుంది చెప్పండి? మనం మన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మీరు ఎక్కువ కాలం బతకాలనుకుంటే ఈ లోకంలో తల్లిదండ్రుల్ని ప్రేమించండి. తల్లిదండ్రుల్ని వారికి మంచి ఆశ్రయాన్ని కల్పించండి. వారికి ఏ లోటు లేకుండా మీరు చూసుకోండి. దేవుడు మిమ్మల్ని చూసి మెచ్చుకుంటాడు. దేవుడు మిమ్మల్ని చూసి సంతోషపడతాడు. అదే చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిష్యునితో చెప్తున్నాడు, నీ తల్లి. ఆ రోజు నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట తెచ్చుకున్నాడు. మరియమ్మ తల్లి బ్రతికినంత కాలం ఏ లోటు లేకుండా తన తల్లిగా, ప్రభు యొక్క తల్లిని తన తల్లిగా స్వీకరించి ప్రభు మాటకు కట్టుబడి జీవించారు. సంఘములో, దేవుని రాజ్యములో మనం ఈ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఎవరైనా వస్తే వాళ్ళని బాధ పెట్టకూడదు. మనం వాళ్ళని ఏం చేయాలి? ఆదరించాలి. సంఘం ఏం చేయాలి? ఆదరించాలి. ప్రారంభ సంఘము విధవరాలను ఆదరించింది, విధవరాలను పోషించింది. ప్రారంభ సంఘం విధవరాలని అలక్ష్యం చేయలేదు. సంఘం అప్పటికి మరీ తల్లి విధవరాలుగా ఉంది. యేసు గారు అప్పటికి చనిపోయి లేడు. విధవరాలుగా ఉన్నటువంటి తన తల్లిని ఏ విధంగా భద్రంగా ప్రభు కాపాడుకున్నాడో చూడండి. తన బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించాడో చూడండి. తన శిష్యునికి అప్పగించాడు. మొదటి సంఘం వృద్ధురాలను అలక్ష్యం చేయలేదు, వాళ్ళను పోషించింది. మనం కూడా ఆ విధంగా ఉండాలి. 4వ మాట మనం చూసుకుందాం. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. యేసు ప్రభుల వారు సిలువలో పలికిన 4వ మాట ఎవరితో చెప్పండి? తండ్రికి కేక వేశాడు. తండ్రి యేసు ప్రభు చెయ్యి విడిచేశాడు. ఎందుకు విడిచేశాడు అంటే, ఆయన చనిపోవాలి. లోకం కొరకు యేసు ప్రభు ఏమవ్వాలి? చనిపోవాలి. అది తండ్రి యొక్క సంకల్పం, పరలోకంలో నిర్ణయించబడినటువంటి సంకల్పం. యేసు ప్రభు పరలోకంలో ఉన్నప్పుడు కానీ, భూమి మీద శిలువ మరణము పొందే ముందటి కాలం వరకు కూడా తండ్రి ఎప్పుడు కూడా కుమారుణ్ణి విడిచి పెట్టలేదు. యేసు ప్రభుల వారు ఒకసారి ఏమన్నారంటే, నేను నా తండ్రికి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేయుచున్నాను కాబట్టి నేను ఒంటరివాడను కాను అని చెప్పాడు. నా తండ్రి నన్ను చేయి విడిచి పెట్టలేదు, నా తండ్రి నాతో ఉన్నాడు అని చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఇప్పుడేమంటున్నాడు? నా తండ్రి నన్నెందుకు చెయ్యి విడిచితివి? తండ్రి తన చెయ్యి విడిచిపెట్టడం కుమారుడికి ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏ గిన్నె అది? శిలువ మరణం. ఎందుకు?
ఎందుకు తప్పించమని ప్రార్థన చేస్తున్నాడంటే ఆ శిలువ మరణంలో ఏముందంటే కుమారుణ్ణి తండ్రి చెయ్యి విడిచిపెడతాడు. అది ఇష్టం లేదు కుమారుడికి. కుమారుడికి తండ్రిని విడిచి ఒక్క క్షణము కూడా ఉండటం ఇష్టం లేదు. కుమారుడికి తండ్రిని విడిచి ఉండటము ఇష్టం లేదు. అయితే తండ్రి చిత్తానికి లోబడ్డాడు కాబట్టి, తండ్రి సంకల్పానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి, మనలందరినీ కూడా తండ్రితో కలపడానికి ఆయన తండ్రిని ఎడబాయవలసినటువంటి పరిస్థితి సంభవించిందట. తండ్రి చేయి విడిచిపెట్టేశాడు కుమారుణ్ణి. అది ప్రభు తట్టుకోలేకపోయాడు. మనకుందా అంతటి ప్రేమ, అంతటి అంకిత భావం తండ్రి పట్ల మనకుందా? చెప్పండి, ఉందా? దేవుని దగ్గరికి వస్తున్నామా మనం కరెక్ట్గా? దేవుని సన్నిధికి వస్తున్నామా కరెక్ట్గా? క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తున్నాం మనం? రావడం లేదు. దేవుణ్ణిలో మనం నిరంతరం కొనసాగుతున్నామా? లేదు. అయితే యేసు ప్రభు యొక్క కోరిక ఏంటంటే తండ్రితో నిరంతరము ఉండాలి. తండ్రి చెయ్యి విడిచిపెట్టడం కుమారునికి ఇష్టం లేదు. అందుకే ఆ బాధ, ఆ వేదన తట్టుకోలేక శిలువ మరణానికి కాదు ఆయన భయపడుతున్నది, తండ్రి చెయ్యి విడిచే ఆ గడియ ఆయన ఎంతగానో బాధ పెట్టింది. ఆయన తట్టుకోలేకపోయాడు. అందుకే శిలువలో ఉండగా కేక వేశాడు, ఒక్క కేక వేశాడు, నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచిపోయి. ఎప్పుడు తండ్రి చేతుల్ని పట్టుకొని నడిచినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. పరలోకంలో తండ్రి చెప్పినట్టుగా సృష్టిని సృజించాడు, తండ్రి చెప్పినట్లుగా దూతలను సృష్టించాడు, తండ్రి ఆజ్ఞ ప్రకారం సృష్టిని సృష్టించాడు, తండ్రి ఆజ్ఞ ప్రకారం మనుషులుగా మనల్ని సృష్టించాడు. అదే ప్రభు మన కోసం ఈరోజు సిలువలో తండ్రిని చెయ్యి విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది. తండ్రి చెయ్యి విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి సంభవించింది. దాన్ని తట్టుకోలేక ప్రభు ఇక్కడ కేక వేశాడు. అంటే మనం తండ్రితో ఆ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మనము తండ్రితో ఒక అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఎలా? ప్రార్థనలో, వాక్యములో, దేవుని సన్నిధికి రావడంలో నిరంతరము కూడా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అందుకే ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా రాత్రి కొండకు వెళ్ళేవాడు ప్రార్థన చేయడానికి, తెల్లవారుజామునే ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. పగలంతా తండ్రి పనిలో ఉండేవాడు, రాత్రంతా ప్రార్థన, పగలంతా దేవుని పని. తండ్రి పని తండ్రికి ప్రార్థన చేయడం, తండ్రి పని తండ్రికి ప్రార్థన చేయడం. ఎక్కడైనా వారికి ఎడబాటు అనేది ఉందా? ఎడబాటు అనేది ఉందా? లేదు. తండ్రి కూడా తన కుమారుణ్ణి ఎప్పుడూ విడిచిపెట్టలా. అయితే సిలువలో విడిచిపెట్టాడు. ఎందుకు? మన కోసం విడిచిపెట్టాడు. మన కోసం తన సొంత కుమారుణ్ణి చేయి విడిచిపెట్టాడు. ఎందుకంటే తన సొంత కుమారునితో పాటు మనకు కూడా వారసత్వాన్ని ఇవ్వడానికి, మనల్ని కూడా దేవుని రాజ్యంలో నిలవబెట్టుకోవడానికి, మనల్ని కూడా మరలా బ్రతికించుకోవడానికి, మనకు మరలా మరొక నూతన జీవితాన్ని ఇవ్వడం కోసం తన కుమారుని చేయి విడిచిపెట్టాడు. తన కుమారుని చేయి విడిచిపెట్టకపోతే ఆయన్ని ఎవరు చంపలేరు. దేవుని కుమారుని ఎవరైనా చంపుతారా చెప్పండి? అంత ధైర్యం ఎవరికైనా ఉందా? తండ్రి అనుమతించాడు కాబట్టి దేవుని కుమారుణ్ణి మనుషులు చంపగలిగారు. తండ్రి చెయ్యి విడిచాడు కాబట్టి ఆయన మీద మనుషులు చెయ్యి వేయగలిగారు, సిలువ వేయగలిగారు. లేకపోతే అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉంది చెప్పండి? దేవుని కుమారుని మీద చెయ్యి వేసేంత ధైర్యం ఉందా? ఎవరికి కూడా లేదు. అందుకే ప్రభు పిలాతు ముందు నిల్చున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? పిలాతు అంటున్నాడు, ఏమని? ఇదిగో నిన్ను విడిపించడానికి, నిన్ను శిక్షించడానికి నాకు అధికారం ఉంది. నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నువ్వేమైనా మాట్లాడు. నువ్వేదైనా మాట్లాడితేనే కదా నేనేమైనా చేయగలను. నేను ఒక అధికారంలో ఉన్నవాడిని. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? పైనుంచి నీకు అధికారము ఇవ్వబడి ఉండకపోతే నీవు నన్ను ఏమీ కూడా చేయలేవు, నీవు నన్ను ఏమీ చేయలేవు. అంటే యేసు ప్రభు సిలువలో చనిపోవడానికి అనుమతించింది ఎవరు చెప్పండి? అనుమతించింది ఎవరు? తండ్రి అనుమతించాడు. తండ్రి చెయ్యి విడిచిపెట్టాడు కాబట్టి ఆయన సిలువకు అప్పగింపబడ్డాడు. ఆయన చెయ్యి విడిచిపెట్టాడు కాబట్టి సిలువలో చనిపోయాడు.
ఆయన చనిపోయాడు కాబట్టి మనకి ఈరోజు రక్షణ వచ్చింది. మన స్థానంలో మరణించాడు ప్రభు. మనల్ని కలుపుకోవడం కోసం తండ్రి తన కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టాడు. ఇది ఇక్కడ మనము తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనం ప్రభు మాటను మనము గమనించగలిగితే మనము తండ్రిని ఎప్పుడు కూడా విడిచిపెట్టని స్థితిలో మనం ఉండాలి. తండ్రిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. తండ్రిని ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు. లోకంలో ఉన్న మనుషుల కోసం తండ్రిని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దేవుని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. అదొకటి మనము ఈరోజు తెలుసుకోవాలి. ఓకే, 5వ మాట చూద్దాం. 5వ మాట తొందరగా ముగించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక కొనుచున్నాను అన్నాడు. ఏమన్నాడు? నేను దప్పిక కొనుచున్నాను, నాకు దాహం వేస్తుందని చెప్పాడు. మనం ఇక్కడ చూడగలిగితే యేసు ప్రభు ఫిజికల్గా భౌతికమైనటువంటి దాహం, ఎందుకు ఈ శరీర సంబంధమైనటువంటి దాహాన్ని ఆయన అనుభవించాడు అంటే మనకు దాహం లేకుండా చేయడానికి, మనకు దాహం లేకుండా ఉండే ఒక నూతనమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఒక మనిషి వలె దాహాన్ని ఆయన అనుభవించాడు. పరలోకంలో ఉన్నప్పుడు ఆయనకి దాహం లేదు, ఎందుకంటే ఆయన మనిషి కాదు. ఆయన దేవుని కుమారుడు, లోకాన్ని సృష్టించినవాడు. దేవుని కుమారుడు దేవుడై ఉన్నాడు. ఆయన ఆకలి దప్పులకు అతీతుడు. ఆయనకి ఆకలి లేదు. దేవునికి ఆకలి ఉంటుందా? దాహం ఉంటుందా? చెప్పండి. ఆహారం మీద పానీయం మీద ఆధారపడి బ్రతికేవాడు దేవుడు కాదు. ఆయన అమరుడు. కొన్ని మాటలు మనం చూద్దాం. కొన్ని మాటలు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పలికినటువంటి మాట మనం చూద్దాం. 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిక కొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పింది. ఆత్మ సంబంధమైన దాహం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన జీవితం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభు మనకి ఇవ్వబోయేది ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప జీవితం. ఆ జీవితంలో మనకి దాహం అనేది ఉండదు. పరిశుద్ధాత్మలో ఆనందించేవారు ఆత్మ సంబంధులుగా మారిపోయినప్పుడు వాళ్ళకి దాహం అనేది ఉండదు. అందుకే యోహాను సువార్త 7వ అధ్యాయం కూడా మనం చూస్తే 37వ వచనం నుండి, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని ఎడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ప్రభు మనకి ఇవ్వబోయేది ఆత్మ సంబంధమైనటువంటి జీవితం, నూతన జీవితాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఆ జీవితంలో మనకు దాహం అనేదే ఉండదు, ఆకలి అనేదే ఉండదు. దేవుని రాజ్యములో ఆకలి దప్పులకు తావులేదు. నాకు దాహం ఇవ్వమని ఎవరిని మనం అడగాల్సిన అవసరత లేదు. ఈ లోకంలో అడుగుతాం మనం. ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు సమరస్తుని అడిగాడు, నాకు దాహమునకు నీళ్ళు ఇవ్వమని. అయితే దేవుని రాజ్యములో దాహానికి తావులేదు. దేవుని సన్నిధిలో దాహానికి తావులేదు. ఆ జీవితం మనకి ఇవ్వడం కోసం ఆయన ఈ శరీరధారిగా వచ్చి ఈ భూమి మీద అనేక సార్లు దాహాన్ని అనుభవించాడు. ఆ క్రమంలోనే సిలువలో ఉండగా ఆయన దాహాన్ని అనుభవించాడు. కాబట్టి ఆయన భౌతికమైన దాహాన్ని ఎందుకు అనుభవించాడంటే మనకు ఆత్మ సంబంధమైనటువంటి దాహాన్ని తీర్చడానికి, మనకు దాహమే లేనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి, ఆకలి దప్పులు లేని జీవితాన్ని మనకి ఇవ్వడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆకలి దప్పులు అనుభవించారు. అయితే మనము ఈరోజు ఏం తెలుసుకోవాలంటే, దేవుని రాజ్యాన్ని స్థాపించడంలో నీవెప్పుడైనా సరే ఆకలి దప్పులు కలిగి ఉన్నావా? దేవుని రాజ్యాన్ని ప్రకటించడంలో నీవెప్పుడైనా సరే దేవుని పని చేస్తున్న క్రమంలో ఆకలి దప్పులు నీవెప్పుడైనా కలిగి ఉన్నావా? యేసు ప్రభుల వారు దేవుని రాజ్యాన్ని ప్రకటించేటప్పుడు అనేక సార్లు ఆయనకు ఆకలి వేసింది, ఆయనకు దాహం వేసింది. మరి నువ్వు ఏ రోజైనా దేవుని పని చేస్తున్నప్పుడు నీకు ఆకలి దప్పులు వేశాయా? ఆకలి దప్పులు అనిపించే విధంగా నీవు దేవుని పని చేశావా?
చెప్పండి. దేవుని పని చేసామా? మనకి ఆకలి వేస్తుంది. ఎందుకు ఆకలి వేస్తుంది? దేవుని పని చేసి నీకు ఆకలి వేసిందా? అప్పుడప్పుడు మనం మన పిల్లలతో చెప్తాం నీళ్లు తీసుకొని రాని. ఎందుకు? దాహం వేసింది. ఎందుకు దాహం వేసింది నీకు? దేవుని పని చేసా? చెప్పండి. దేవుని కొరకు నడిచి దాహం వేసిందా? దేవుని పని కోసం తిరిగి ఆకలి వేసిందా? లేదు. మన కోసమే తిరిగి మన కోసమే బ్రతికినందుకు మనకి దాహం వేసింది, ఆకలి వేసింది. మన ఆకలి తీర్చుకుంటున్నాం, మన దాహాన్ని తీర్చుకుంటున్నాం. మరి దేవుని పని కొరకు నీవు ఏ రోజైనా ఆకలి దప్పులు కలిగి ఉన్నావా? అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నారు చూడండి, తొందరగా ముగిస్తాను. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో ఆయన ప్రభు రాజ్యం కొరకు కష్టపడుతున్నటువంటి ఆ కాలంలో ఆయన అనుభవించినటువంటి శ్రమల గురించి మాట్లాడుతూ 27వ వచనంలో ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆకలి దప్పులతోనూ ఒంటిని. పౌలు గారండి దేవుని రాజ్యాన్ని ప్రకటించడం కొరకు దేవుని కుమారుణ్ణి ప్రకటించే ఆ క్రమంలో ఎన్నోసార్లు ఆయనకు ఆకలి వేసింది, ఎన్నోసార్లు దాహం వేసింది. ఆకలి లేదు, ఆకలి తీర్చడానికి ఎవరు లేరు, భోజనం లేదు, నీళ్లు లేవు. అయినా సరే ఆకలి దప్పులతో ఉన్నా సరే దేవుని రాజ్యాన్ని వాళ్ళు ప్రకటించారు, దేవుని కుమారుని వాళ్ళు ప్రకటించారు. ఈ అనుభవం నీకుందా? ఈ అనుభవం నీకుందా? దేవుని కుమారుడే దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. అదే క్రమంలో పౌలు గారు కూడా దేవుని కుమారుని ప్రకటిస్తున్న క్రమంలో, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్న క్రమంలో ఆయన కూడా ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. అపోస్తులు ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. మరి మనం దేవుని పనిలో ఏ రోజైనా ఆకలి దప్పులు కలిగి ఉన్నామా? మన బాధ్యత ఏది? చెప్పండి. ఏది మన బాధ్యత? అనేక మందికి ఆత్మ సంబంధమైనటువంటి దాహాన్ని తీర్చడానికి నీవు భౌతికమైనటువంటి దాహాన్ని ఏ రోజైనా అనుభవించావా? ఆ అనుభవం మనకుందా? చెప్పండి. మనం ఏ రోజైనా దేవుని పని చేస్తే కదా ఆకలి దప్పులు మనకు వేసే. ఆరవ మాట అదే యోహాను సువార్త. 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూస్తే 30వ వచనం యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఏమన్నాడు? 6వ మాటగా సమాప్తమైంది అన్నాడు. ఏం సమాప్తమైంది? ఆయన పని సమాప్తమైంది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ పనిని చేసి ముగించాడు. ఏంటా పని? శిలువ మరణం. ఆయన మరణంతో ఆయన తండ్రి తనకిచ్చినటువంటి పనిని సమాప్తము చేశాడు. తండ్రి ఏ పనులైతే అప్పగించి భూమి మీదకి పంపించాడో, ఆ మాటలు ప్రకటించాడు, ఆ కార్యాలు చేశాడు, ఆ అద్భుతాలు చేశాడు, ఆ స్వస్థతలు చేశాడు, చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు. చివరికి మానవుల పాపముల కొరకు తన ప్రాణము పెట్టే ఆ అద్భుతమైనటువంటి శిలువ త్యాగాన్ని కూడా ఆయన సమాప్తి చేశాడు. తన ప్రాణాన్ని పెట్టి ఆయన తన పనిని సమాప్తము చేశాడు. దేవుడు అప్పగించినటువంటి పనిని సమాప్తము చేశాడు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో ప్రభుల వారు ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. మనం భూమి మీద బ్రతికి ఉండగానే ఏం చేయాలి? దేవుడు మనకు అప్పగించినటువంటి పనులు మనము చేయాలి. దేవుడు మనకిచ్చినటువంటి సువార్త భారాన్ని మనం మోయాలి, సువార్త పనిని మనము చేయాలి. మనకేం అప్పగించాడు దేవుడు? దేవుని రాజ్యాన్ని ప్రకటించే పని మనకు అప్పగించాడు. దేవుని సువార్తను మనకు అప్పగించాడు. మనము దేవుని కుమారుణ్ణి ప్రజల్లో ప్రకటించాలి, పాప క్షమాపణని ప్రకటించాలి. దేవుని కుమారునిలో పాప క్షమాపణ, రక్షణ, విమోచన ఉందని మనం ప్రకటించాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి పనులు మనం కూడా సంపూర్తి చేయాలి. చివరి మాట మనం చూసుకుందాం. 7వ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు సెలువులో పలికినటువంటి చివరి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఏమన్నాడు? గొప్ప కేక వేశాడట యేసు ప్రభుల వారు. గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంటే మనం కూడా దేవుడిచ్చినటువంటి పనిని సంపూర్తిగా చేసి మన ఆత్మను కూడా తండ్రికి మనం అప్పగించుకోవాలి.
దేవుని కుమారుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు తండ్రి ఆయనకు ఆత్మనిచ్చాడు. ఈ లోకంలో బ్రతకడానికి ఆత్మనిచ్చాడు. చనిపోతున్నటువంటి సమయంలో ఆత్మను తండ్రికి అప్పగించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు 3 రోజులు సమాధిలోనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు యేసు ప్రభు? 3 రోజులు ఎక్కడ ఉన్నాడు? సమాధిలో ఉన్నాడు. అయితే ఆయనకి ఇవ్వబడినటువంటి ఆత్మను మాత్రము తండ్రికి అప్పగించాడు. అంటే ఇది ఒక నమ్మకత్వాన్ని సూచిస్తుంది. నమ్మకత్వాన్ని, నీవు అప్పగించినటువంటి పనిని నేను సంపూర్తి చేశాను కాబట్టి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. మనం కూడా దేవుడు అప్పగించినటువంటి పనులు సంపూర్తి చేసి మనం కూడా మన ఆత్మల్ని దేవునికి అప్పగించాలి. స్టెఫన్ గారు కూడా చనిపోయేటప్పుడు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని ప్రార్థన చేశాడు. చనిపోయేటప్పుడు హతసాక్షిగా చేయబడుతున్నప్పుడు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని ప్రార్థన చేశాడు. అంటే మన ఆత్మను తండ్రి చేర్చుకుంటాడు. చేర్చుకొని ఏం చేస్తాడంటే తిరిగి మనల్ని బ్రతికిస్తాడు. ఇప్పుడు దేవుని కుమారుడు ఇక్కడ ఆత్మను తండ్రికి అప్పగించి మరణించాడు. 3 రోజులు సమాధి చేయబడ్డాడు. ప్రభు ఎక్కడున్నాడు? 3 రోజులు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. అయితే 3వ రోజు ఏం జరిగింది? తండ్రి యొద్ద నుండి ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చి ప్రభు యొక్క శరీరంలో ప్రభువులో ప్రవేశించింది. ప్రభు 3వ దినం సజీవుడిగా తిరిగి లేచాడు. ప్రభు సజీవుడిగా తిరిగి లేచాడు. సమాధిలోనే ఉన్నాడు 3 రోజులు. ప్రభు ఎక్కడికి వెళ్ళలేదు. 3 రోజులు సమాధిలోనే ఉన్నాడు ఆయన 3 రోజులు. అయితే దేవుని యొద్ద నుండి మరలా ఆత్మ ప్రవేశించింది. ప్రభు యొక్క ఆత్మ ప్రవేశించింది. 3వ దినమున తండ్రి తన కుమారుని సజీవుడిగా లేపాడు. మనం కూడా రేపు చనిపోయినప్పుడు మన ఆత్మలన్నీ కూడా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే మనం కాదు వెళ్ళేది, మన ఆత్మలు. మనం నడిపించేది ఏంటి? మన ఆత్మ. ఈ శరీరము బ్రతకాలంటే, మాట్లాడాలంటే, నడవాలంటే, పని చేయాలంటే, ప్రాణం ఉండాలంటే ఏముండాలి? ఆత్మ ఉండాలి లోపల. శక్తి అది. ఆ శక్తి మనం చనిపోయినప్పుడు వెళ్ళిపోతుంది. మనం సమాధిలోనే ఉంటాం. ప్రభు వచ్చేంత వరకు మనం సమాధుల్లోనే ఉంటాం. ప్రభు వచ్చినప్పుడు ఆ పూర శబ్దం విని సమాధుల్లో ఉన్న వారందరూ కూడా బయటకు వస్తారు. ఎలా వస్తారు? తండ్రి యొద్ద నుండి ఆత్మ మరలా వారి ఆత్మ వారిలోనికి ప్రవేశిస్తుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఈ సందర్భం మనకి రాయబడి ఉంటుంది. ఇద్దరు సాక్షుల గురించి చెప్తూ జీవాత్మ మరలా వారిలో ప్రవేశించి వాళ్ళు మరలా బ్రతికారని రాయబడి ఉంటుంది. అంటే మనం మరలా బ్రతకాలంటే తండ్రి యొద్ద ఉన్నటువంటి మన ఆత్మ తిరిగి రావాలి. ఎప్పుడొస్తుంది? యేసు ప్రభు విషయంలో 3వ రోజే వచ్చింది. ఆయన 3వ రోజే తిరిగి లేచాడు. ఆత్మ ప్రవేశించి మరలా యేసు ప్రభులో ప్రవేశించి 3వ రోజు సజీవుడిగా తిరిగి లేచాడు. మనం కూడా యేసు ప్రభు వచ్చినప్పుడు మన ఆత్మ మరలా మనలోనికి ప్రవేశించి సమాధుల్లో ఉన్న మనలోనికి ప్రవేశించి మరలా మనం తిరిగి బ్రతుకుతాం. అయితే ఈ మధ్యకాలంలో మనం ఏం చేయాలంటే తండ్రి అప్పగించినటువంటి పనులు మనము సంపూర్ణంగా నెరవేర్చి మన ఆత్మని తండ్రికి అప్పగించాలి. మన తండ్రి నమ్మకమైన వాడు. ఆయనకు మన జీవితాన్ని మనం అప్పగించుకోవాలి. మన ఆత్మని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు తిరిగి ఆయన మనల్ని మరలా బ్రతికిస్తాడు. మనల్ని బ్రతికిస్తాడు. తనతో పాటు తన రాజ్యములో ఉంచుకుంటాడు సదాకాలం. కాబట్టి ఇవి ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి సిలువలో 7 మాటలు. ఈ 7 మాటల్లో మనం బ్రతకగలిగితే ఒక సంపూర్ణమైనటువంటి జీవితము మనం సంపాదించుకున్న వారమే. కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ నా సందేశాన్ని నేను ముగిస్తున్నాను.